హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాళిదాసు గురించి చెప్పుకుందాం. దీని పేరు ఒక విధ్వంసం పరీక్ష. ఒకసారి కాళిదాసు దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళుతున్నాడు. సూర్యుని ప్రతాపం చాలా ఎక్కువగా ఉండి ఆయనకైతే దాహం వేస్తూ ఉంది. దాహం భరించలేని స్థితిలో ఉన్న ఆయనకు నీళ్లకుంటతో వస్తున్న ఒక స్త్రీ అయితే కనిపించింది. ఆ మహిళ దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి గట్టిగా ఇలా పిలిచాడు, ఓ మాత, సూర్యుడు నా మీద ఎంతో కఠినంగా ఉన్నాడు. ఈ ఓర్చుకోలేని దాహం నా గొంతుకును ముళ్ళుతో పొడుస్తున్నట్లుగా ఉంది. దయతో నీ వద్ద ఉన్న నీళ్లను నాతో పంచుకోమని అర్థిస్తున్నాను అన్నాడు. ఆ స్త్రీ, పుత్ర, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఈ నీళ్లు తప్పకుండా నీ దాహాన్ని అయితే తీరుస్తాయి. కానీ నీవు ఎవరో తెలియకుండా నేను ఈ నీళ్లను ఇవ్వలేను. దయచేసి నిన్ను నీవు పరిచయం చేసుకో అంది. కాళిదాసుకు ఒక్క క్షణం కూడా వృధా చేయడం అనేది ఇష్టం లేదు. నోట్లోంచి వచ్చే ప్రతి మాట ఆయన ఎండిపోయిన గొంతుకును హింసిస్తుంది. అయినా ఆ వృద్ధ మహిళను నొప్పించకూడదనుకుని వెంటనే, అయితే నేను ఒక సంచారిని అనుకో అన్నాడు. ఆ స్త్రీ సమాధానంగా, నీవు సంచారి ఎలా అవుతావు పుత్ర? ఈ సృష్టిలో ఇద్దరు సంచారులు, ఎల్లప్పుడూ ఆగకుండా సంచరించేవి. ఒకటి సూర్యుడు, రెండోది చంద్రుడు. నీ నిజమైన గుర్తింపు చెప్పు అని అన్నది. ఆ సమాధానానికి కాళిదాస్ అయితే ఆశ్చర్యపోయాడు. గొంతు సరిచేసుకుని, నేను ఒప్పుకుంటున్నాను. సరే, నీవు నన్ను ఒక అతిథిగా ఎందుకు అనుకోకూడదు అని అడిగాడు. దానికి ఆ స్త్రీ, నీవు అతిథివి కాదు నాయన. మన జీవితంలో ఇద్దరు అతిథులు. ఒకటి సంపద, రెండు యవ్వనం. ఇవి ఖచ్చితంగా వస్తాయి, అలాగే వచ్చి వెళ్ళిపోతాయి. నువ్వు ఎంత బతిమాలినా ఉండవు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరు అంది. అంతటి సూక్ష్మజ్ఞానాన్ని చూసి కాళిదాసుకైతే మాటలు రాలేదు. అయినా ఆ స్త్రీ తర్కం ఆయనను ఉత్తేజపరిచింది. సమాధానంగా, ఓ మాత, నేను ఒక సహనాన్ని అని అన్నాడు. ఆ స్త్రీ వెంటనే ఆయన చెప్పిన దానికి ఒప్పుకోకుండా, నేను అలా అనుకుంటం లేదు. సహనం కలిగినవి రెండే జీవులు. మొదటిది భూమాత, రెండవది మన అందరి పాపాల భారాన్ని మౌనంగా సహిస్తుంది. రెండవది మన చుట్టూ ఉన్న వృక్షాలు. అవి ఎటువంటి విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరికి వాటికి నష్టం కలిగించే వాళ్ళకు కూడా ఉదారంగా ఉంటాయి. నీకు అంత సహనం లేదు అని అంది. కాళిదాసుకు ఈ మాటల యుద్ధములో తాను ఓడిపోతున్నానేమో అన్న చిరాకెక్కువవుతుంది. దాహం కూడా మరింత పెరిగి ఆయన నిగ్రహాన్నైతే హరించివేస్తుంది. దాంతో ఆయన, అయితే నేను ఒక మొండివాడిని అయి ఉండాలి అని అన్నాడు. దానికి సమాధానంగా స్త్రీ, ఓ పుత్ర, నీవు మొండివాడు కానే కాదు. గోళ్ళు, జుట్టు ఇవే రెండే మొండివి. మనం ఎన్నిసార్లు కత్తిరించినా మళ్ళీ పెరుగుతాయి అని అంది. కాళిదాసిక సహనాన్ని కోల్పోయాడు. గుక్కడి నీళ్ళ కోసం ఇంత చర్చ అన్నాడు. అప్పుడు ఆయన పెద్దగా, అయితే నేను ఒక మూర్ఖుణ్ణి అని నడిచాడు. ఆ స్త్రీ, అది నిజమైతే ఎంత బాగుండేది. ఈ భూమి మీద తిరిగే మూర్ఖులు ఇద్దరే. నువ్వు వారిలో ఒకడు కాదు. మొదటివాడు తగినంత జ్ఞానం లేకుండా పరిపాలించే రాజు. అలాగే రెండోవాడు ఆ రాజుగారిని సంతోషపెట్టి ఆయన దృష్టిలో మంచిని పెంపొందించుకోవడానికి అతని నిర్ణయాలను కూడా తప్పుదోవ పట్టించే ప్రజలు అని అన్నది. ఆ స్త్రీ యొక్క జ్ఞానాన్ని చూసి కాళిదాస్ అయితే సంభ్రమంతో అవాక్కుపోయాడు. భవిష్య ప్రపంచంలో కూడా ఎవ్వరూ చూడని గొప్ప ప్రఖ్యాతి చెందిన ఒక సంస్కృత కవి, బహుశా చదవడం కూడా రాని ఒక మహిళ ముందు తల ఎత్తుకుని నిలబడలేకపోయాడు. ఆయన ఓటమిని అంగీకరిస్తూ ఆ స్త్రీ కాళ్ళ మీద పడి, ఓ మాత, నా గురించి నాకు తెలుసునన్న నేను ఎంత మూర్ఖున్నో తెలుసుకున్నాను. మన ఈ కలయిక నా ఆలోచన విధానాన్నే మార్చివేసింది. నేనైతే సిగ్గుతో కుచించకపోతున్నాను. నా అమాయకత్వాన్ని క్షమించి నా మీద దయ ఉంచి గుక్కడు నీళ్లను ప్రసాదించమని యాచిస్తున్నాను అన్నాడు. ఆయన కళ్ళ నిండా నీళ్లతో ఆ స్త్రీని చూడగానే తలెత్తిగానే కనిపించిన దృశ్యం దాహంతో సొమ్మసిల్లిపోయానా లేక కలగంటున్నానా అన్న అనుమానాన్ని కలగజేసింది. ఆ స్త్రీమూర్తి ప్రదేశంలో చంద్రుడిలాగా కాంతిని ప్రసారిస్తున్న అద్భుతమైన ఆకారం నిలబడి ఉంది. ఆవిడి కాళిదాసును కటాక్షించిన సరస్వతి మాతే తప్ప మరి ఎవ్వరో కాదు. ఈ మండుటెండలో చల్లని నీటి కన్నా అతి సున్నితమైన స్వరంలో ఆవిడ మాట్లాడింది. ఆమె చిరునవ్వు నవ్వుతూ, కాళిదాస, లేచి నిలబడు నాయనా. నీవు నిజంగా గొప్ప పండితుడివి. నీ మాటలకు జీవితాలను బాగుచేసి వాటిని మార్చగలిగిన శక్తి కలిగి ఉన్న విషయం వాస్తవమే.
కానీ నీ సామర్థ్యాలను చూసుకుని నీ అహం నువ్వు సాధించిన వాటిని కించపరుస్తుంది. నీవు విద్యావంతుడివే గాని దానికి తోడుగా నీ హృదయంలో అహంకారానికి కూడా చోటు ఇచ్చావు. నీకు సరైన మార్గదర్శనం చేయడానికే నేను వచ్చాను. నిజమైన పండితుడి గుర్తు అతడి జ్ఞానం కాదు, అతని వినయం. నీలోని అహంకారాన్ని పోషించే విద్య నిరుపయోగమైనది. దానితో జీవితమంతా వృధా అవుతుంది. అందువలన తాను సాధించిన వాటిని ఏ విధంగా పరిగణిస్తున్నాడు అనే విషయాన్ని నీలాంటి జ్ఞానవంతుడైన వ్యక్తి అర్థం చేసుకుని ఇతరులకు బోధించాలి. అంతేగాని వాటిని చూసి గర్వపడకూడదు. అతను చేయవలసిందల్లా ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండడమే. ఎందుకంటే జ్ఞానం అనేది అనంతమైనది. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ విద్యార్థిగానే ఉండాలి నాయన అంది. కాళిదాసు వెంటనే లేచి నిలబడి ఆవిడికి నమస్కరించాడు. తనలోని అజ్ఞానాన్ని ధ్వంసం చేసినందుకు సరస్వతీదేవికి కృతజ్ఞతలు తెలిపాడు. తన తప్పును తానే తెలుసుకున్నందుకు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ తనకు అందించిన ఈ శాశ్వతమైన విజ్ఞాన ముత్యాలను ఎల్లప్పటికీ పోగొట్టుకోకూడదని అనుకున్నాడు. సరస్వతీదేవి చిరునవ్వుతో చివరికి నీటి పాత్రను కాళిదాసుకి అందించింది. ఆయన కృతజ్ఞతతో ఆ పాత్రను మెరుస్తున్న కళ్ళతో స్వీకరించి తేనె కన్నా మధురంగా ఉన్న ఆ నీటినైతే తాగాడు. ఆయన నీటి దప్పికనే కాక ఆయన విజ్ఞాన దాహం కూడా ఆ నీటితో తీరిపోయింది. ఈ కథ ఇక్కడితో ముగిసింది, కానీ ఒక అనంతమైన సందేశాన్ని అయితే మనకు అందిస్తుంది. అది ఏమిటంటే భగవంతుడు మనకు ప్రసాదించిన లక్షణాలు ఇతరులకు ఉపయోగపడనంత వరకు అవి అర్ధరహితమే. మనకి వినమ్రత, నిరాడంబరత అనే లక్షణాలు ఉంటే నీకు కావలసినవన్నీ నీ వద్ద ఉన్నట్లే అనుకోవచ్చు. ఇదండి సరస్వతీదేవి కాళిదాసు గురించి చిన్న స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.